ఏపీలో సంచలనం సృష్టించిన వైఎస్ వివేక హత్య కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. సాక్షులు ఒక్కొక్కరుగా చనిపోతుండడంపై కూటమి ప్రభుత్వం అనుమానాలు వ్యక్తం చేస్తోంది. క్యాబినెట్లో కూడా వివేక హత్య కేసుపై ప్రత్యేకంగా చర్చించారు. సమగ్ర దర్యాప్తుకి ఆదేశించారు. ఇక రంగంలోకి దిగిన అధికారులు ప్రధాన సాక్షి అయిన రంగన్న మృతదేహానికి రీపోస్ట్ మార్టం నిర్వహించడం చర్చనీయాంశమైంది. ఇప్పుడు పొలిటికల్గా కాకరేపుతోంది వివేక హత్య కేసు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు మళ్లీ తెరపైకొచ్చింది. ప్రధాన సాక్షిగా ఉన్న వివేక ఇంటి వాచ్మెన్ రంగన్న చనిపోవడంతో మర్డర్ కేసు కీలక మలుపు తిరిగింది. ఒక్క రంగన్న మాత్రమే కాదు, సాక్షులుగా ఉన్న మరో 5గురు ఆయన కంటే ముందే చనిపోవడంతో కూటమి నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరణాల మిస్టరీని తేల్చాల్సిందే అంటున్నారు. అందులో భాగంగానే రంగన్న మృతదేహానికి రీపోస్ట్ మార్టం నిర్వహించారు. కుటుంబ సభ్యులు, సిట్, రెవెన్యూ అధికారుల సమక్షంలో తిరుపతి, కడప వైద్యులు రీపోస్ట్ మార్టం చేసి శాంపుల్స్ ల్యాబ్ కు పంపారు. వివేక హత్య కేసులో సాక్షులు ఒక్కొక్కరుగా చనిపోవడంపై మంత్రివర్గం ఆరా తీయడంతో పాటు డీజీపీ వివరణ కోరింది. పూర్తిస్థాయి విచారణకు ఆదేశించింది. అలాగే హోంమంత్రి అనిత సైతం రంగన్న మృతిపై అన్ని విషయాలు త్వరలోనే వెలుగులోకి వస్తాయన్నారు. తప్పు చేసిన వారు ఎట్టి పరిస్థితుల్లో శిక్ష నుంచి తప్పించుకోలేరన్నారు. ఎంక్వైరీ త్రూ అవుట్ ఎంక్వైరీ చేయాలని కేబినెట్ కూడా ఈ రోజు నిర్ణయం తీసుకుంది. మిస్టరీగా ఏమి మిగిలివండి. మిస్టరీగా తప్పు చేసిన వాడికి నేను మళ్ళీ చెప్తున్నా, తప్పు చేసిన వాడు ఎక్కడున్నా కూడా టైంకి శిక్ష అయితే పడుతుంది గ్యారంటీగా. అది మీరు ఎన్ని ఏదంటారు కదా, కొంగ జపాలు చేసినా తల కింద తపస్సులు చేసినా కూడా తప్పు చేసినవాడు తప్పించుకునే పొజిషనే కాదు. వివేక హత్య కేసు విషయంలో ప్రభుత్వ తీరుపై ఇటు వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. వివేకానందరెడ్డి హత్య కేసుతో జగన్ కు ఏం సంబంధమని ప్రశ్నించారు మాజీ మంత్రి పేర్ని నాని. ఎన్నికల్లో కూటమి నేతలిచ్చిన హామీలు పక్కదారి పట్టించేందుకే వివేక హత్య కేసును తెరపైకి తీసుకొస్తున్నారని ఆరోపించారు. ఏపీలో చర్చించేందుకు సమస్యలే లేనట్లు కేబినెట్ లో వివేక మర్డర్ కేసు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడంపై మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడంలో తన మోసాల నుండి ప్రజల దృష్టిని మరల్చడానికి ఎప్పుడు ఏదో ఒక ఎత్తుగడేయటం అనేది చంద్రబాబు నాయుడు గారికి వెనతో పెట్టిన విద్య. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం, వాళ్ళ బాబాయ్ గారి హత్యకి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం? మొత్తంగా ఓవైపు సాక్షుల వరుస మరణాలపై ఎంక్వైరీ, మరోవైపు పొలిటికల్ విసురులతో వివేక హత్య కేసు మళ్లీ హీటెక్కింది.